ఇప్పుడు మనం ఒకసారి రాజకీయాల మీద ఫోకస్ చేద్దాం రాజేష్. Yes. కోర్టు ప్రాంగణాల న్యాయ విచారణకు వేదికలు, రాజకీయ బల ప్రదర్శనలకు కాదు. ఎస్, ఫార్ములా ఈ కేసు విచారణ సందర్భంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో చోటు చేసుకున్న పరిణామాలపై న్యాయ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నేతలు, కార్యకర్తల భారీ రాకతో కోర్టు కార్యకలాపాలకు ఇబ్బందులు కలగకూడదని అభిప్రాయపడుతున్నారు. కేసు ఉన్నప్పుడు నిందితుడు మాత్రమే వచ్చి వెళ్తారని షో ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు అంటున్న అడ్వకేట్ రాజిరెడ్డితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ఫార్ములా ఈ కార్ రేస్లో నేడు కేటీఆర్ నాంపల్లి స్పెషల్ కోర్టుకు రావడం జరిగింది. అయితే కేటీఆర్కు సంఘీభావంగా ఇటు బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి కోర్టు ఆవరణలో ఇటు అడ్వకేట్లకు అటు బీఆర్ఎస్ శ్రేణులు కాస్త చిన్నపాటి వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అనేది సీనియర్ అడ్వకేట్ రాజిరెడ్డి గారు అన్నారు. సార్, ఏం జరిగింది సార్? అసలు చిన్నపాటి వాగ్వాదం మీ మధ్య జరిగిందని తెలిసింది. వాగ్వివాదం ఏం లేదండి. ఇక్కడ యాక్చువల్గా ఈ కోర్టు చాలా చిన్న కోర్టు. ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ప్లేస్ యాక్చువల్లీ ఫర్ ద కోర్ట్. రోజు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు వస్తేనే సరిపోదు. కానీ ఈరోజు 9 గంటల నుంచే చాలామంది రాజకీయ నాయకులు, ఎక్స్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరూ ముందే వచ్చేసి టోటల్గా ఈ రోడ్స్ అంతా జామ్ చేసి ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఎవరు కూడా రాకుండా చేశారు. వాళ్ళు ఈ విధంగా చేయడం వలన ఈరోజు చాలా మటుకు ప్రొసీడింగ్ ఇంకా కాల్వర్క్లే నడుస్తున్నాయి. ఎందుకంటే అక్యూడ్ కానీ అడ్వకేట్స్ కానీ లోపలికి పోని పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యంగా అన్ని పార్టీ నాయకులకు ముఖ్యంగా నేను కోరుకునేది అంటే, ముఖ్యంగా హైఫై కేసులు ఉన్నప్పుడు మీరందరూ కార్యకర్తలకు మీ యొక్క కార్యకర్తలకు కానీ మీ లీడర్లకు కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చేయాల్సింది ఏమి షో ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్న వాళ్ళు వస్తారు, అటెండ్ చేసిపోతారు. వాళ్ళు ప్రతిసారి వాళ్ళు వచ్చినప్పుడల్లా ఈ విధంగా కోర్టు ప్రొసీడింగ్ అని డిస్టర్బ్ చేస్తే చాలా కష్టము. కెమెరా పర్సన్ పవన్తో మహేందర్ రెడ్డి, బిగ్ టీవీ, హైదరాబాద్. ఎస్, నిజమే సుమతి. చాలా వరకు లీడర్స్ కోర్టులకు వెళ్ళినప్పుడు కేసు వర్కర్ మీదే ఉంటుంది, కానీ అతని వెనక మంది మార్బలం చాలా సందర్భాల్లో, చాలా రాజకీయ నాయకుల విషయంలో ప్రత్యేకించి, అలాగే ఫిల్మ్ స్టార్స్ విషయంలో కూడా అదే అంటే సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కువగా నాయకుల విషయంలో ఎక్కువగా వాళ్ళ క్యాడర్ మొత్తం కదిలి వస్తుంటారు కోర్టు దగ్గరికి అదంతా. సో నిజానికి అక్కడ విచారణకు హాజరయ్యేది కేవలం ఒక్క లీడర్ మాత్రమే. సో ఆ లీడర్ వెళ్తాడు, విచారణకు హాజరవుతాడు, మళ్ళీ వచ్చేస్తాడు. అనవసరంగా ఇంతమంది రావడం అనేది కూడా ఆ లీడర్స్ కూడా చెప్పాలి యాక్చువల్గా. సో వెళ్లాల్సింది నేను, పిలిచేది నన్ను కాబట్టి మీరందరూ రాకండి, అది పబ్లిక్ మీటింగ్ కాదని కార్యకర్తలు కూడా చెప్పాలి కదా. చాలా విషయాలు చెప్పాలి. చూద్దాం మరి ఇంక నుంచి అయినా. ఇప్పుడు కోర్టు ఎలాగో ఇన్వాల్వ్ అవుతోంది, ఇలాగా అడ్వకేట్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఒక ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండాలి అని ఆశిద్దాం.